శ్రీమాత్రే నమః. సాధారణంగా అమావాస్య రోజున చేసే పూజలకు ఎంతో విశిష్టత ఉంటుంది. కానీ అధిక మాసంలో వచ్చే అమావాస్య అది ఆదివారం రోజున వస్తే ఆ రోజు మరింత పవిత్రమైనదిగా భావించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చేసిన దానాలు, జపాలు, పరిహారాలు అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు నిలవదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. నరదిష్టి, దరిద్రం, అప్పులు వెంటాడుతుంటాయి. అలాంటి వారు ఈ పవిత్రమైన రోజున ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే లక్ష్మి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ పరిహారం చేసే విధానం ఏంటంటే, ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవాలి. తరువాత స్నానం చేసి శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించాలి. ఇంటి ప్రధాన ద్వారంని శుభ్రం చేసి పసుపు నీటితో చల్లండి. గడపకు పసుపు కుంకుమ పెట్టి అందమైన ముగ్గు వేయండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తరువాత పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ముందు ఒక నేతి దీపం వెలిగించి, తరువాత బియ్యం మీద కొబ్బరికాయను ఉంచి దానికి పసుపు కుంకుమ అద్దండి. ఇప్పుడు చేతులు జోడించి అమ్మవారికి నమస్కరించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 11 సార్లు జపించండి. ఇలా జపిస్తున్నప్పుడు మీ కుటుంబ సుఖశాంతులు, ఆర్థిక అభివృద్ధి, అప్పుల విముక్తి కోసం ప్రార్థించండి. ప్రత్యేకంగా లక్ష్మీ కటాక్షం కోసం 5 తమలపాకులను తీసుకొని దాని మీద పసుపు కుంకుమ రాసి లక్ష్మీదేవి ముందు ఉంచండి. తరువాత అమ్మవారిని ఇలా ప్రార్థించండి. మా ఇంటిలోని దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి. మా కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, సిరి సంపదనివ్వు అని ప్రార్థించాలి. పూజ పూర్తయ్యాక ఆ తమలపాకును ఏదైనా చెట్టు వేర్ల దగ్గర ఉంచండి. ఇలా చేస్తే దరిద్రం నశించి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు నరదృష్టి తొలగించే అద్భుతమైన పరిహారం ఏంటంటే, అమావాస్య ఆదివారం వచ్చింది కనుక ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఒక గుప్పెడు రాతి ఉప్పు తీసుకోండి. ఆ ఉప్పును మీ తల చుట్టూ 7 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. తరువాత ఆ ఉప్పును ఇంటి బయట దూరంగా పారేయండి లేదా వాటర్లో కలిపి ఎవరి తొక్కని చోట ఆ నీళ్లను పారవేయాలి. ఇలా చేయటం వల్ల ప్రతికూల శక్తులు, నరదృష్టి, అసూయ ప్రభావం తగ్గుతుంది. భక్తులారా, అధిక మాసం, అమావాస్య, ఆదివారం కలిసి వచ్చే ఈ పవిత్ర రోజున భక్తి శ్రద్ధలతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం పెరుగుతాయి. ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గి మనస్సు ప్రశాంతత కలుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మి